సినిమాల్లో ఏమైనా ఛాన్స్ వస్తే వెళ్తారా పాడడానికి? సినిమా పాట పాడమ్మా మాకు అంటూ. ఇప్పుడు గంగవ్వ ఉన్నారు, ఆవిడ ఎంతో ఫేమస్ అయిపోయారు. ఎక్కడో ఒక మారుమూల గ్రామం. వెళ్తా పాడతా గాని మేడం, మరి నాకు చదువు రాదు కదా. ఇప్పుడు మీరు ఒక కాపీ మీద రాసిస్తే ఆ పాట సెల్లులో నింపి సెల్లో ఇలా పాడాలి అమ్మా అని చెప్తే మీరు దాన్ని బట్టి పాట పాడతారు. సందర్భం ఇది అని చెప్తే మీరు పాడేస్తారు. పాడేస్తాం అంతే. ఓకే. 2 సార్లు వింటే ఆ పాట గుర్తు పెట్టుకుంటా పాడతారు. మరి అక్కడి వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారా? ఎట్లా ఎవరినైనా కలిసారా ఇప్పుడు వరకు? కలవలేదా? సీల్మల పోలే మేడం ఇంతవరకు. ఇక్కడనే ఇంటర్వ్యూలకు ఇక్కడనే జబర్దస్త్ ఆయన నూకరాజు వాడిచ్చిండు. ఇక ఇక్కడనే వాడుతున్నా కానీ ఇంకా సీల్మలకైతే. మరి నూకరాజుని అడగలేకపోయారా? నాకు ఇంత మంచిగా పాటలు పాడుతున్నాను కదా, నాకు ఒక ఛాన్స్ ఇప్పి జబర్దస్త్ లోనైనా పర్వాలేదు అని అడిగితే. అంటే ఉన్నది, రేపు ఇంకో సాంగ్ ఉంది, అడుగుతా రేపు. ఫస్ట్ అదొక ఫస్ట్ ఆయన కాడికి వచ్చింది ఈ సాంగ్ ఒకటే కదా. నువ్వు ఒక తాటి బెల్ల ఉంది మరి ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి. కొత్త పాటలు ఏమున్నాయి మీ దగ్గర ఇప్పుడు? ఉన్నాయి. ఎవరికి వినిపించింది? ఎవరికి తెలియంది మాకు పాడాలి ఇప్పుడు మీరు. పాడతా మేడం. పాడాలి. రామన్న భీమన్న వన్నదమ్ముల్లో సందమామయ్య, రామన్న వయ్యండు రాజాలు దున్నా సందమామయ్య, భీమన్న వయ్యండు బీడుళ్ళు దున్నా సందమామయ్య, దుని భీమన్న దూపలయ్యొచ్చో సందమామయ్య, ఇంట్లో ఎవ్వారమ్మ విల్లాలి ఎవరో సందమామయ్య, ఏందయ్యవో మరిది నేనున్నానయ్యా సందమామయ్య, ఎవరైతే నమ్మ నీళ్ళివ్వరాదా సందమామయ్య, చేతికి నీళ్ళిచ్చి చేయబార చూసో సందమామయ్య, నీ చేతి ఉంగరం నాకియ్యి మరిదో సందమామయ్య, నీ చేతి ఉంగరం నాకియ్యి మరిదో సందమామయ్య, రాజాలు దునవైన రామన్న వచ్చో సందమామయ్య, గల్లు గుల్లుల వచ్చి గనమట్ల నిలిచో సందమామయ్య, ఇంట్లో ఎవ్వారమ్మ విల్లాలి ఎవరో సందమామయ్య, ఇంట్లో ఎవ్వారమ్మ విల్లాలి ఎవరో సందమామయ్య, ఏందయ్యవో కొడుక నేనున్నానయ్యా సందమామయ్య, ఏందయ్యవో కొడుక నేనున్నానయ్యా సందమామయ్య, నువ్వు ఉన్నావు తల్లి నీ కోడలేదే సందమామయ్య, నువ్వు ఉన్నావు తల్లి నీ కోడలేదే సందమామయ్య, బాపనోరాడల్లా బంతాడవాయో సందమామయ్య, బాపనోరాడల్లా బంతాడవాయో సందమామయ్య, తెల్లన్ని గుడ్లకు తెచ్చకోపమ్మో సందమామయ్య, ఎర్రన్ని గుడ్లకు ఎత్తకోపమ్మో సందమామయ్య. చాలా బాగుందమ్మా. అంటే ఇంకా పెద్దగా ఉంది కానీ మేడం పాడలేరు అంటే పాడతా కానీ పాడను అంత కొసకల్లా. వద్దులేండి. అయితే మీరు ఇప్పుడు ఒక పాట ఎలా ఆలోచన వస్తుంది, ఈ పాట ఎలా పాడాలి అని ఆలోచన అనేది ఎలా వస్తుంది అసలు? ఇక ఆలోచన ఒకటి పాడుతుంటే ఒకటి అది గుర్తుకొస్తూనే ఉంటాయి. మేము చిన్నప్పటి నుంచి పాడిన వాళ్ళే. అలా పాడినప్పుడు ఇలా ఆలోచన వచ్చినప్పుడు ఎవరికైనా చెప్తారా రాసుకోండి అని చెప్పి? రాసుకో మీ కోడలు వాళ్ళేమో రాసుకోరు, వాళ్ళకి రావుగా ఇటువంటి పాటలు. వాళ్ళేమైనా శీలం పాటలు ఇవి పాడతారు. మీరే ఓన్ గా గుర్తు పెట్టుకుంటాం. వరి నాట్లలో పాడే పాటలు ఎట్లా ఉంటాయమ్మా? నల్లాటి నల్లనయ్య నవ్వైనా వన్నె కాడ, నల్లాటి నల్లనయ్య నవ్వైనా వన్నె కాడ, నీ ఇల్లు చూస్తా తుట్లు నీ ఇంట్లోకొస్తా బొట్లు, నీ ఇల్లు చూస్తా తుట్లు నీ ఇంట్లోకొస్తా బొట్లు, ముందలవని ముందే రద్దీనబడ్డ, ముందలవని ముందే రద్దీనబడ్డ, ఏమలకొండ గడ్డ గడ్డ మీద పడ్డ, ఏమలకొండ గడ్డ గడ్డ మీద పడ్డ, నీ ఊరికొచ్చి చెడ్డ సగల బాధాల పడ్డ, నీ ఊరికొచ్చి చెడ్డ సగల బాధాల పడ్డ, జోరు జోరు గిల్లల వంగాల మగ్గ, జోరు జోరు గిల్లల వంగాల మగ్గ. చాలా బాగుంది. అంటే అర్థం అవ్వాలి కొన్ని పదాలు కూడా. అసలు ఏంటి ఈ పదం అర్థం అనేది అర్థమైతే అవతల వాళ్ళకి ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. అయితే ఊర్లో మీతో ఫోటోలు అవి దిగుతున్నారా? ఇప్పుడు ఫేమస్ అయిపోయారు కదా మీరు. ఊర్లో ఎలా వాళ్ళు అంటే ఇంత మంచిగా పాడుతున్నా అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళడం అలా ఏమైనా ఉంటుందా?
ఊర్లల్లో వాళ్ళు ఏం చేయాలి గిట్నే ఫంక్షన్లకు అటు ఇటు పోతే ఫోటోలు దిగుతారు. ఫంక్షన్ కాట ఫంక్షన్ కాడ దిగుతారు. ఫోటోలు ఇప్పుడు గిట్నే తెలిసిన వాళ్ళు అబ్బాయిలు కలుస్తారు కదా గట్నే అన్న ఊర్లలో నల్గొండలో తెలిసిన వాళ్ళు ఉంటే నీ పాట మంచి ఫేమస్ అయిందమ్మా నీ ఒక ఫోటో ఇయ్యాలని దండకు నీ అవునా? అప్పుడు మీకు ఆనందంగా ఉంటదా? అబ్బా నాతో కూడా ఫోటో దిగుతున్నారు, ఎక్కడో మారుమూలు ఉండేదాన్ని అని చెప్పి ఆనందం ఉంటది. అయితే ఇప్పుడు వరకు మీ చుట్టాలు ఎలా అంటారు? మా చుట్టాలు అందరూ పొగుడుతుంటారు. ఈ పాట రాగానే ఫోన్లు చేస్తారు. ఇంకా మీ ఫోన్ విషయానికి వస్తే మీకు దాంట్లో వాట్సాప్ ఏం లేదు, మామూలుగా కాలే వస్తది, ఫోన్ కాలే వస్తది. ఎందుకు నా కొడుకు పెద్ద సెల్ ఉందిగా, ఆయన్ని చూసుకుంటారు. ఎవరైనా ఇప్పుడు ఇట్లా మాలాగా ఇంటర్వ్యూలు కావాలంటే నా కొడుకు చేయడం, నా కొడుకు చేస్తారు. నా కొడుకు ఇక్కడ తీసుకొస్తాడు. మీరు పాడిన పాటలు మళ్ళీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అయింది, అది మీరు చూసుకుంటారా? చూపిస్తాను. నాకు పాట రాగానే చూపిస్తాను. అమ్మ వచ్చింది ఇదిగో అని చూపిస్తారు. అయితే అందరు చూపిస్తారు, నా బిడ్డ చూపిస్తారు, నా మనవాళ్ళు చూపిస్తారు, పాట రాగానే చూపిస్తారు. మీది పెద్ద కుటుంబం అమ్మ? ఎట్లా? మాది పెద్ద కుటుంబం మేడం. ఎంతమంది? మేము 7 అక్కలు చెల్లెళ్ళం. మా 7 అక్కలు చెల్లెళ్ళకు మళ్ళా మా పిల్లలు ఒక ఊరైపోతుంది. మా పెద్ద అక్కకు 5 కొడుకులు, ఒక బిడ్డ. అబ్బా. మా రెండో అక్కకు 6 బిడ్డలు, ఒక కొడుకు. మూడో అక్కకు 2 బిడ్డలు, ఒక కొడుకు. మా నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు. నా తర్వాత ఆమెకు 2 కొడుకులు, ఒక బిడ్డ. ఇంకో చెల్లెకు ఒక బిడ్డ, 2 కొడుకులు. వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారా లేకపోతే ఎలా? ఈ ఉద్యోగాలు వరకు లేవు మేడం, అంత కూలి పనులకు వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా చూస్తారు, అందరూ చూస్తారు పాటని. అంటే ఇక మేమంటే కూలి చేసుకుంటాం, మా పిల్లలు కూలి చేస్తారా? ఇక ఏదో ఒకటి చేసుకుంటారు. ఇక డాక్టర్ల కింద. ఇక ఇప్పుడు ఉండేదంతా కూడా నల్గొండ దగ్గరే. నేను ఉండేది నల్గొండ గానీ ఇంకా మా అక్క బిడ్డలు అటు ఊర్లో ఇక్కడ హైదరాబాద్ కొందరు ఉండ్రు, నల్గొండలో కొందరు ఉండ్రు, ఊర్లలో కొందరు ఉండ్రు. ఇప్పుడు చావుల దగ్గర కూడా కొన్ని పాటలు ఉంటాయి దేవుడికి సంబంధించినవి, అలాంటివి కూడా పాడతారా? ఊర్లలో పాడతాం. ఊర్లలో దేవుడి పాటలు ఏమన్నా వచ్చమ్మా? దేవుడికి సంబంధించినవి వస్తాయి. ఒక పాట పాడమ్మా. అయ్యయ్యా జనులారా మా ముత్తాలికేమన్నా తెచ్చినరా, పూలు బుక్కలు తెచ్చినము, మేము పూజ గట్టిపోనొచ్చినము, వారాలు సారాలు తెచ్చినము, మేము ఆనందానికొచ్చినము, వారాలు సారాలు తెచ్చినము, మేము ఆనందానికొచ్చినము, మేమేమనేటి ముత్తాలమ్మ నీకు మేకపోతులు ముత్తాలమ్మ, మేమేమనేటి ముత్తాలమ్మ నీకు మేకపోతులు ముత్తాలమ్మ, కుక్కురు కూసడి ముత్తాలమ్మ నీకు కోడి పుంజులు ముత్తాలమ్మ, కుక్కురు కూసడి ముత్తాలమ్మ నీకు కోడి పుంజులు ముత్తాలమ్మ, మొగల్ల గజ్జలు ముత్తాలమ్మ నీకు మొగంగ దెద్దుము ముత్తాలమ్మ, మొగల్ల గజ్జలు ముత్తాలమ్మ నీకు మొగంగ దెద్దుము ముత్తాలమ్మ, పికల్ల గజ్జలు ముత్తాలమ్మ నీకు పిలువంగ దెద్దుము ముత్తాలమ్మ, పికల్ల గజ్జలు ముత్తాలమ్మ నీకు పిలువంగ దెద్దుము ముత్తాలమ్మ, పక్కున వలిగటి ముత్తాలమ్మ నీకు పాలకాయలే ముత్తాలమ్మ, పక్కున వలిగటి ముత్తాలమ్మ నీకు పాలకాయలే ముత్తాలమ్మ, అగండ జాతులు ముత్తాలమ్మ నీకు ఆనందమాయన ముత్తాలమ్మ, అగండ జాతులు ముత్తాలమ్మ నీకు ఆనందమాయన ముత్తాలమ్మ,